కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులవుతారు, తరతరాలకు తరగని వెలుగవుతారు అన్న ఈ పల్లవికి సరిగ్గా సరిపోయే ఓ ఋషి, ఓ మహర్షి కథ ఈ రోజుతో ముగిసింది. అతడే రామోజీ. రామోజీ ఫిలిం సిటీ వ్యవస్థాపకుడు, మార్గదర్శి చిట్ ఫండ్ కంపెనీ వ్యవస్థాపకుడు, ఈనాడు దినపత్రిక వ్యవస్థాపకుడు, మొట్టమొదటి శాటిలైట్ సౌత్ ఇండియన్ ఈటీవీ ఛానల్ వ్యవస్థాపకుడు. అతను ఎమ్మెల్యే కాదు, అతను ఎంపీ కాదు, అతను మంత్రి కాదు, కానీ ప్రభుత్వాలనే శాసించాడు. పార్టీ అధినేతలు సైతం ఆయనకు మోకరిల్లాల్సిందే. ఆ స్థాయికి ఎలా ఎదిగాడు ఓ సామాన్యుడు? ఇంతింతై ఒటుడింతై అన్న చందంగా తన సామ్రాజ్యాన్ని ఒక మారుమూల గ్రామంతో మొదలుపెట్టి రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా ఓ రాజ్యాన్ని, ఓ సామ్రాజ్యాన్నే స్థాపించాడంటే అతిశయోక్తి కాదు. అతడే రామోజీ, రామోజీరావు. రామోజీ సంస్థల వ్యవస్థాపకుడు. అధికార పార్టీ నాయకులైనా, ప్రతిపక్ష పార్టీ నాయకులైనా, ప్రభుత్వం ఏదైనా కనుసైగలతో శాసిస్తూ వచ్చాడు. అది రాష్ట్ర ప్రభుత్వం అయినా, కేంద్ర ప్రభుత్వం అయినా. భావజాలానికి, ఇతని ఆహార్యానికి సంబంధం ఉండదు.